सोनिक पर पहली बार देखिए द लेजेंड ऑफ हनुमान हर रोज शाम 7 बजे सोनिक पर। Watch full episodes on Jio Hotstar. లాగు ఆ వైర్ ని లాగే. ఆ వైర్ లాగేస్తే తర్వాత బ్యాకప్ ఏ ఉండదు. జనరేటర్ కూడా ఉంది, బ్యాటరీ కూడా ఉంది. నన్ను వదిలేండి బాస్, నేను కాసేపు డాన్స్ ఆడు వస్తాను. మనం ఇక్కడికి సీరియస్ మిషన్ కోసం వచ్చాం. మీరేంటి పిక్నిక్ వచ్చినట్టు ఎంజాయ్ చేస్తున్నారు? మ్యాడ్ మెండోస్ మ్యాడ్ అయ్యాడంటే ఇక్కడ ఉండే అందరికి మ్యాడ్ మెండోస్ ఇడ్లీ దోశ ఇస్తాడు. వావ్, శివ వాళ్ళకి కేక్ తీసుకొచ్చి ఇచ్చాడు. మనం ఇప్పుడు వాళ్ళకి ఇడ్లీ దోశ ఇద్దామా బాస్? బాస్, ఇప్పుడు మనం వాళ్ళకి ఇడ్లీ దోశ కావలసిన సామాన్లని తీసుకొచ్చి మనం ఇడ్లీ దోశ చేసిద్దామా? నిన్ను వెంట పెట్టుకుని నేను ఎంత కష్టపడాలో ఏంటో. ఇది నా డైలాగ్. మర్యాదగా నువ్వు నార్మల్ గెటప్కి రా. ఇటురా. పొట్టివాడిగా మారాక ఎలా ఉందో చెప్పు. నాకేమైంది? ఎవరైనా నన్ను కాపాడండి, ఎవరైనా కాపాడండి. నన్ను వదిలే, నన్ను వదిలే. నీకు అసలు ఏం కావాలి? నువ్వు మాట్లాడేది ఎవరికి వినిపించదు, నాకు మాత్రమే వినిపిస్తుంది. ఇప్పుడు చెప్పు, మీరు గొడవ పడేటప్పుడు ఒక నాటు మందు రాయిని విల్లు మూలంగా ప్రయోగించారు కదా, అది ఎక్కడుందో చెప్పు. దాన్ని మేము ప్లానెటోరియం అని అంటాం. అది ఇప్పుడు ఎక్కడుందో మర్యాదగా చెప్పు. నాకు అసలు ఏం తెలీదు. సరే పర్వాలేదులే, వదిలే. ఇప్పుడు నేను నిన్ను దోమను నలిపినట్టు నలిపేస్తాను. వేరెవరి దగ్గరైనా అడిగి తెలుసుకుంటాలే. చెప్పేస్తాను. నన్ను మామూలుగా మార్చావంటే నేను కొంత నిజం చెప్తాను. నన్ను మామూలుగా మార్చు. కానీ ఒక కండిషన్ ఉంది. నువ్వు ఇప్పుడు మమ్మల్ని ఆ చోటుకి తీసుకువెళ్ళాలి. సరే, మిమ్మల్ని తీసుకువెళ్తాను. నిజంగా తీసుకువెళ్తాను. ఆక్టోపస్ బ్రిడ్జ్ ని దాటితే అక్కడ ఒక కొండ ఉంటుంది. ఇప్పుడు మమ్మల్ని ఆ చోటుకి తీసుకువెళ్ళేటప్పుడు మమ్మల్ని ఎవ్వరూ ఫాలో చేయకూడదు. అందుకని నేను నా జాగ్రత్తలో ఉంటాను. కమాన్ అవుట్ ఎవ్రీవన్, అవుట్. బయటికి రండి. శివ, నాయకుడు గసాకా. ఏమైంది మెండోజా? మెండోసా కాదు, మ్యాడ్ మెండోసా. నేను గనక మ్యాడ్ అయ్యాను అనుకోండి, మిగతా వాళ్ళందరి జీవితంలో సాడ్ అయ్యేలా చేస్తాను. నాకు ఇడ్లీ దోశ చాలా ఇష్టం. ఎవరు ఇడ్లీ దోశ ఇచ్చారు? నాకు చాలా ఆకలిగా ఉంది. నాకెవరు ఇడ్లీ దోశ ఇవ్వలేదు. ఇది చాలా చీటింగ్. నేనిప్పుడు ఆటలాడే మూడ్లో లేను చిన్న పిల్లలు. నాకిప్పుడు వెంటనే ఆ ప్లానెటోరియం రాయి కావాలి. మీలో ఎవ్వరూ నన్ను ఫాలో అవ్వకూడదు. అందుకనే మిమ్మల్ని అందరూ ఇక్కడికి రమ్మన్నాను. ఇడ్లీ దోశ తింటాను.
దగ్గర ఉన్న గన్నునే తను ఇప్పుడు యూజ్ చేస్తున్నాడు అనుకుంటా. అసలు తన గన్నుని ఎందుకు తెచ్చాడో ఇప్పుడే నాకు అర్థమైంది. దీంతో వాడు ఆ రాయిని చిన్నదిగా మార్చి తీసుకువెళ్దామని చూస్తున్నాడు. అందరూ ఎలా ఉన్నారు? చిన్నగా మరొక ప్రపంచం పెద్దదిగా కనిపించాలి. చెప్పు చిన్న పిల్లాడా, ఇప్పుడు నువ్వు ఏం చేయగలవో చెప్పు. పిల్లాడని మాత్రం చెప్పొద్దు అంకుల్. శివ, నా పేరు శివ. కాలుతున్న వాసన వస్తుంది. ఎక్కడి నుంచి వస్తుంది? అరే ఏంటిది? నా ప్యాంట్ వెనకే కాలిపోతుంది. ఎవరికి చేసింది? ఏంటి అందరూ చూస్తూ ఉన్నారు? త్వరగా వెళ్ళి తన మీద దాడి చెయ్యండి. త్వరగా రండి, మనం ఇప్పుడు వెంటనే ఇక్కడి నుంచి తప్పించుకోవాలి. వీళ్ళ సంగతి మనం తర్వాత చూసుకుందాం. పదండి పదండి. గురుగారు, ఆక్టోపస్ బ్రిడ్జ్ వెనకాలన్న ఆ ఫైర్ స్టోన్ వాళ్ళు కావాలంటున్నారు. ఏయ్, నువ్వు ఇక్కడ ఏం చేస్తున్నావు? నన్ను వదిలే. నన్ను వదిలేమంటున్నాడా? అరే అందరూ వెళ్ళిపోతున్నారు. నా స్కూటర్ స్టార్ట్ అవ్వదేంటి? ఎల్లు స్కూటర్, ఎల్లు ఎల్లు స్కూటర్, బాస్ ఆగండి. అసలు వీళ్ళందరూ ఎక్కడికి వెళ్తున్నారు? మనం వెంటనే వెళ్ళి వాళ్ళని పట్టుకోవాలి. నా భటుడులో ఒకడు వాళ్ళందరూ ఆక్టోపస్ బ్రిడ్జ్ వెనకాల వెళ్తున్నట్లా చెప్పాడు. వాళ్ళు ఫైర్ స్టోన్ కోసమే వెళ్తున్నారని చెప్పాడు. మనం అక్కడికి షార్ట్ కట్ లో వెళ్దాం. రండి. అందరూ ఇక్కడే ఉండండి. మనం త్వరగా వాళ్ళకన్నా ముందు వెళ్ళాలి. నాయక, మీరు లడ్డు సింగ్ గారు వెళ్ళి వాళ్ళ దృష్టిని మరలించండి. అలాగా మేము ఆ గన్ని లాక్కుంటాం. కుదరదు. ఎందుకంటే వాడు అసలు మన అందరినీ పొట్టిగా మార్చేశాడు. అరే లడ్డు సింగ్ సార్, మనం వెళ్ళకపోతే మనల్ని పెద్దది చేసే గన్ మనకి ఎలా దొరుకుతుంది? పదండి మనం వెళ్దాం. అరే ఆగు, మమ్మల్ని తరమకు, ఆగు. లడ్డు సింగ్ సార్, నాయకుడు గసాక మీ ఇద్దరు వచ్చారా? ఎందుకని మీరు ఇక్కడికి వచ్చారు? ఒకవేళ ఇద్దరు కలిసి నన్ను అరెస్ట్ చేద్దామని వచ్చారా? చెప్పండి. చాలు చాలు చాలు, నన్ను పెద్దగా మార్చు. ఎందుకంటే నేను శివతో పాటు ఇప్పుడు లేను. నేను ఎవరిని పట్టుకోవడానికి రాలేదు. అన్నిటికీ కారకుడు ఆ శివానే. వాణ్ణి పట్టుకో. నేను ఎప్పుడు ఎటువంటి దొంగని పట్టుకున్నదే లేదు. నేను ఇక దొంగల్ని పట్టుకోను కూడా. సరే నాయకుడు గసాక, మీరేం చెప్పాలనుకుంటున్నారు? నరే, నీకు ఏం కావాలో తీసుకో, కానీ మమ్మల్ని మాత్రం నిజంగా అంటున్నారా? అవును, మేము చెప్పింది నిజమే. మా కళ్ళల్లో ఉన్న నీళ్ళను చూడు. దయచేసి నన్ను నా వాళ్ళని పెద్దదిగా చేసాయి ప్లీజ్. చాలు దయచేసి ఇప్పుడు నన్ను నేను ఉంటున్న ఈ పరిస్థితి నుంచి మామూలుగా నన్ను మార్చేసాయి. ఈ సైజులో ఉంటే నా పోలీసు ఉద్యోగం ఊడిపోతుంది. మీరిద్దరూ కలిసి అతిగా నటిస్తున్నట్టు అనిపిస్తుందే నాకు. ఎందుకో అనుమానంగానే ఉంది. అవును బాస్, నాకు కూడా వీళ్ళు మాట్లాడేది అలాగే అనిపిస్తుంది. ఇప్పుడే మీకు సరైన గుణపాఠం నేర్పిస్తాను. అరే, నా తుపాకీ ఏమైంది? గిరిగిట్ లాల్, మనం పని త్వరగా చేసేయాలి. అదిగో అక్కడుంది, వాళ్ళని పట్టుకోండి. మిమ్మల్ని
నేను వదిలిపెట్టను. త్వరగా లాగండి, తను వచ్చేస్తున్నాడు. లేదు, నా ప్లాన్ ని మీరు నాశనం చేశారు కదూ. మిమ్మల్ని ఊరికే వదిలిపెట్టను. ఇప్పుడు నేను ఏం చేస్తానో చూడండి. ఏంటిది? నాకు ఏం కనపడలేదు. ఎలా లాగేసుకున్నాడో చూశారు కదా. కమాన్. తప్పకుండా వాళ్ళు ఆక్టోపస్ బ్రిడ్జికే వెళ్ళుంటారు. మమ్మల్ని కూడా తీసుకువెళ్ళండి, మనం త్వరగా అక్కడికి వెళ్ళాలి. రండి నాతో పాటు. జాగ్రత్తగా, అందరూ జాగ్రత్తగా రండి. ఈ ఆక్టోపస్ మనందరినీ లోపలికి లాగేసుకుంటుంది. తర్వాత మన కథ సముద్రంలోనే అంతమైపోతుంది. ఇకపై మనల్ని ఎవరు ఫాలో చేయలేరు. ఆక్టోపస్ బ్రిడ్జి ఇదే. వాళ్ళు ఖచ్చితంగా ఈ బ్రిడ్జిని దాటే వెళ్ళుండాలి. నువ్వు దిగులు పడవద్దు సర్దార్, నేను ఇక వాళ్ళని వదలను. లడ్డు సింగ్ సార్, అక్కడికి వెళ్ళడం చాలా ప్రమాదకరమైన విషయం. లడ్డు సింగ్ అంకుల్ వద్దు, అక్కడే ఆగండి, ఆగండి. నో. ఇది ఆగే సమయం కాదు. లడ్డు సింగ్ గారు, ఒకసారి కిందకి చూడండి. ఇక నేను కింద కూడా చూడను, నేను ముందరే చూస్తాను. వెనక్కి తిరిగి చూడమంటం లేదు, కిందకి చూడమంటున్నాను. చూడండి లడ్డు సింగ్ గారు, జాగ్రత్త. అరే లడ్డు సింగ్ గారు, మీరు ఇక్కడే ఉండండి. ఇక్కడ నుంచి మీరు ఎక్కడికి కదలొద్దు. అలాగే శివ, నేను పొరపాటు చేశాను. మీరు కూడా ఇక్కడే ఉండండి, నేను వెళ్తాను. టైగర్, ప్యాంథర్, మీతో నేను ఆ ల్యాబ్ లో ఉన్న వైర్లన్నింటినీ కట్ చేయమని చెప్పాను కదా, ఎందుకని ఇంకా కట్ చేయలేదు? మేము ల్యాబ్ బయటే ఉన్నాము. ఆ సైంటిస్ట్ ఎక్కడున్నాడో తెలియట్లేదు. ఏం చేయమంటారు? అతను కుంగ్ఫు ఎక్స్పర్ట్ వేరే. మ్యాడ్ మెండోస్ మ్యాడ్ అయ్యాడంటే తర్వాత మీ లైఫ్ ని సెట్ చేసేస్తాడు. వెళ్ళి త్వరగా వైర్లన్నిటిని కట్ చేయండి. ఓకే బాస్. ఎంత స్పీడ్గా వదులుతున్నాడు నన్ను. వీడికి ఏమన్నా పిచ్చా? వీటన్నిటిని తీసేస్తాను. ఎవరు ఇతన్ని ఇక్కడికి తీసుకొచ్చింది?
మిమ్మల్ని కట్టడానికి నాకు ఇంకొక వ్యక్తి సాయం కావాల్సి వచ్చింది. అందుకే నేను శివ తాతగారిని పిలిచాను. ఇప్పుడు మనం అందరి కోసం తను ఒక సూపర్ పాట పాడతారు. ఆ పెద్ద ఆయన్ని పాట పాడనీకుండా చేయాలి. ఆపండి, వెళ్ళండి. ఏంటి జైంట్ ఇంత పెద్దదిగా ఉంది? శివ చూసి జాగ్రత్త. వీళ్ళిద్దరు ఫైట్ లో చాలా బిజీగా ఉన్నారు. ఇప్పుడు నన్ను ఎవరు అడ్డుకోలేరు. వెరీ గుడ్, వెరీ గుడ్ టైగర్ ప్యాంథర్. నేను అనుకున్నట్టే ఆ శివ కథ అంతమయ్యింది. ఇప్పుడు ఏం చేయాలి? ఆ జైంట్ శివాని వదిలిపెట్టడు. మనం ఏదో ఒకటి చేయాలి. మళ్ళీ ఈ వైర్ని విప్పేశారా? నిన్ను పట్టుకున్నాను కదా, మళ్ళీ దాన్ని కరెక్ట్ చేస్తున్నావు. శివ వెనకాలే వెళ్తోంది. శివ ఎలా తప్పించుకోగలడు? అరే ష్రింకింగ్ గన్, శివ ఇలా చూడు. శివ ఆ ష్రింకింగ్ గన్ నీ ముందే ఉంది. దాన్ని యూజ్ చేద్దాం. ఓకే రేవా, థ్యాంక్ యూ. రేవా నాకు దొరికింది. వెంటనే నేను అతన్ని చిన్నగా మారుస్తాను. గన్ను దొరికింది, దొరికింది గన్ను నాకు. అరే రే, గన్ను వీడి చేతుల్లోకి పోయిందే. నాకు మంచి గడియ వచ్చింది. నా చేతిలో గన్ను ఉంది. అందరూ ఈ గన్ను చూసి భయపడతారు కూడా. పెద్దగా పెరిగిన జయంట్ నువ్వు ఎవరైతే నాకేంటి మర్యాదగా శివాని వదిలిపెట్ట. లడ్డు సింగ్ గారు జాగ్రత్త, లేకపోతే మీ షూటింగ్ వల్ల నాకు కూడా దెబ్బ తగులుతుంది. లేదు శివ, నేను నీ మీద కాదు ఈ జయంట్ మీదే గన్నుతో నేను కాలుస్తాను. థ్యాంక్ యూ లడ్డు సింగ్ గారు. వెల్కమ్ శివ. అరే రే, అరే ఏమైంది? ఎందుకు ఇది పని చేయట్లేదు? ఏమైంది? తుపాకీ పాడైపోయింది. అరే అరే ఏ బటన్ నొక్కాలి? హఠాత్తుగా పని చేస్తుంది. త్వరగా పారిపోండి, లేదంటే త్వరగా పారిపోండి. ఆహా, మళ్ళీ మనం పెద్దవాళ్ళం అయిపోయాం. జింగి చెక్క జింగి చెక్క, మళ్ళీ చిన్నవాళ్ళుగా మారిపోయాం. త్వరగా పదండి పదండి. మళ్ళీ చిన్న చేశారు. నేను మా అమ్మ దగ్గరికి వెళ్ళాలి. మళ్ళీ నార్మల్ అయిపోయాం. మళ్ళీ నార్మల్ అయిపోయాం. మళ్ళీ నార్మల్ మళ్ళీ చిన్నదైపోయాము. ఎవరది? నన్ను వదిలేయండి, వదిలేయండి. నా మాట అలా చేయకో. అరే అరే నాకు నయమైంది. అరే ఏంటిది? శివ శివ, అందరూ ఎక్కడికి పోయారయ్యా? ఎందుకని మాట్లాడలేదు? ఏం కష్టమయ్యాయి? ఎవరు కనిపెట్టడం ఏంటో అనుకుంది, ఆపవట్లేదు. అసలు ఏం జరుగుతోందయ్యా? కాపాడండి ఈ కన్ను నుంచి. నేను అనుకున్నది జరగబోతోంది. ఏంటంటే దీన్ని తీసుకొని ఎక్కడికి వెళ్తారు? నాకు ఇవ్వండి. నేను ఇవ్వను ఇవ్వను ఇవ్వనంటుంటే వదులు. అరే ఏం చేస్తున్నావు? జాగ్రత్త, లేకపోతే నాకు తగులుతుంది. వదులు, మర్యాదగా వదులు, వదిలిపెట్టు.
ఊడిపోతుంది. నేను మామూలుగా మారిపోయాను. నేను తప్పించుకున్నాను. మళ్ళీ నేను చిన్నగా మారిపోయాను. నా ఉద్యోగం ఊడిపోతుంది. నేను తప్పించుకున్నాను. అరే మళ్ళీ నేను చిన్నగా మారిపోయాను. నా ఉద్యోగం పోతుంది. శివ శివ నన్ను పెద్దగా మారుతున్నావు కావాలని, అప్పుడప్పుడు చిన్నగా మార్చేస్తున్నావు. ఏమనుకుంటున్నావు? నన్ను చిన్నగా చేయకు, నన్ను పెద్దగానే పెట్టు. లేకపోతే సారీ లడ్డు సింగ్ గారు. ఇప్పుడు ఎలా ఉన్నానా? థ్యాంక్ యూ శివ. నేను నిన్ను ఊరికే వదిలిపెట్టు. ముందు మీరు మీ గన్ని పట్టుకొని చూపించండి. మమ్మల్ని వదిలే బాబు. హోల్డ్ ఆన్ శివ, నేను ఇప్పుడే వీడికి గుణపాఠం చెప్తాను. ఈ రాక్షసుడి దగ్గర నుంచి మా గ్రామం తప్పించుకుంది. థ్యాంక్ యూ రేవా. గిరిగిట్లా ముందు ఇక్కడి నుంచి మనం పారిపోదాం, తర్వాత ఇడ్లీ దోశ తిందాం. మిమ్మల్ని ఇప్పుడు ఏం చేయమంటారు? మమ్మల్ని క్షమించు శివ, మమ్మల్ని అరెస్ట్ చేసి మన లోకానికి తీసుకువెళ్ళు ప్లీజ్. మమ్మల్ని కిందకు దింపు శివ. హలో సైంటిస్ట్ అంకుల్, నేను శివ. నన్ను వెంటనే మన ప్రపంచానికి తీసుకురండి. ఆచార్య గారు ముందు పోలీస్కి ఇన్ఫార్మ్ చేయండి. నేను వీళ్ళందరినీ జైల్లో బంధించాలి. ఓకే డోంట్ వరీ, తన మనుషులందరూ నా దగ్గర ఉన్నారు. నేను పోలీసుల దగ్గరికి తీసుకెళ్తాను. చాలా సంతోషం శివ, చాలా సంతోషం. నువ్వు చాలా ధైర్యవంతుడివి. నాయక గగాజా, ప్రిన్స్ రూమి, ఇప్పుడు నేను ఇక్కడి నుంచి వెళ్ళాలి. ఇక నుంచి ఎవరు ఇక్కడికి రారు. మమ్మల్ని నమ్మండి, ఎందుకంటే మేము అలాంటి మిషన్స్ అన్నిటిని ఇప్పుడు ధ్వంసం చేస్తాం. సరే శివ, నువ్వు చాలా మంచివాడివి, అలాగే ధైర్యవంతుడివి. నువ్వు వీళ్ళని తీసుకెళ్ళు. మీరందరూ వెళ్ళండి, కానీ మీ జ్ఞాపకాలు మాత్రం నాతో ఉండిపోతాయి. బాయ్ ఫ్రెండ్స్, సీ యూ. నేను కలుసుకున్నందుకు నేను సంతోషం. మీ ఫ్రెండ్షిప్ ని ఎప్పటికీ మర్చిపోను. హలో సైంటిస్ట్ అంకుల్, వినపడుతుందా? త్వరగా మీ పని మొదలు పెట్టండి.
మళ్ళీ కలుద్దాం శివ. లడ్డు సింగ్ సార్, వీళ్ళందరినీ పట్టుకున్నాను. యు ఆల్ ఆర్ అండర్ అరెస్ట్. బాగా చూసారుగా ప్లూనటోరియంని. ఇప్పుడు నేను మీ అందరికి జల్లోరియా అన్నది ఎలా ఉంటుందో చూపెడతాను. అక్కడ మీకోసమే నేను రోజు తందూరి తయారు చేసే ఆ పాత్ర తయారుగా ఉంది. రండి రండి రండి, త్వరగా రండి. ఆగండి సార్, ఒక్క నిమిషం. వీడిని పక్కన పెట్టుకుని నేను ఎన్ని కష్టాలు పడాలో ఏంటో. ఖైదీ అవబోతున్నావా, కోటీశ్వరుడు అవబోతున్నావా, రాజా అవబోతున్నావా, లేక సింహం అవబోతున్నావా? గిరిగిట్లాల్, నీ నార్మల్ రూపానికి వచ్చేయ్. మళ్ళీ మామూలు అయిపోయాను బాస్. థ్యాంక్ యూ వెరీ మచ్ శివ. నువ్వు లోకాన్ని అంతం చేయనివ్వకుండా అందరినీ కాపాడావు. నేను ఈ మిషన్ ని వెంటనే డిస్ట్రాయ్ చేసేస్తాను. కానీ లడ్డు సింగ్ సార్, ముందు నేను ఇంకొక విషయాన్ని డిస్ట్రాయ్ చేయాలి. మీ పర్మిషన్ నాకు ఇస్తారా? చేసుకోండి. అది 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 అసలు ఏంటి? ఇప్పుడు మమ్మల్ని చట్నీ చేయబోతున్నావా? ఇడ్లీ దోశ అంటే నాకు చాలా ఇష్టం. Watch India's largest kids library only on Jio Hotstar. Download the app now.